సో హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ ఆంధ్ర. గత కొన్ని రోజులుగా ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి కానీ లేదంటే నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి గుంటూరు మిర్చి యార్డ్ లో ఆయన చేసినటువంటి హడావిడి కానీ వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి దర్శిత్ మనతో ఉన్నారు. దర్శిత్, గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హడావిడి కానీ, వైసీపీ నేతలు చేస్తున్నటువంటి హడావిడి కానీ, లేదంటే వైసీపీ నేతలు టీడీపీ పైన చేస్తున్నటువంటి ఆరోపణలని, వల్లభనేని వంశీ అరెస్టు ఖచ్చితంగా అక్రమ అరెస్టు కావాలని వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం టీడీపీ చేస్తూ ఉందని చెప్పి వైసీపీ టీడీపీ పైన చేసినటువంటి ఆరోపణ. ఎందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అంటే వల్లభనేని వంశీ కదా క్రెడిబిలిటీ ఉందని ఎవరు భావిస్తూ ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎవరైతే ప్రజల్లో కనీస గౌరవ మర్యాద లేనటువంటి వ్యక్తులు భావిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ని వ్యతిరేకమని ఎవరు అంటా ఉన్నారు? సంఘ విద్రోహ శక్తులు అంటా ఉన్నాయి. ఇక్కడ ఒకటి మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, గతంలో కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ లోకేష్ గారికి ఛాలెంజ్లు చేశారు కదా. మరి అధికారం అదంతా అధికార బలుపుతో ఆనాడు రండ్రా దమ్ముంటే వచ్చి టచ్ చేయి, నన్ను కానీ వంశీని కానీ ద్వారంపూడిని కానీ అంబటి రాంబాబుని కానీ టచ్ చేయని కొడాలని మాట్లాడాడు. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకి వీళ్ళే బలైపోయారు. వీళ్ళ పాపాలే వీళ్ళు వెంటాడుతూ ఉన్నాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నించాం, ఈరోజు పనిచేస్తున్నాం. ఇదే వైసీపీ నాయకులు గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఈరోజు దాక్కుంటా ఉన్నారు. అంటే ఎక్కడ పనిచేసినటువంటి పాపాన్ని పోలా. ఇక్కడ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టులు జరిగాయో ఇవన్నీ కూడా పూర్తి సాక్ష్యాధారాలతో జరిగాయని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మద్దతు కరువైంది. లేకపోతే వంశీ అరెస్ట్ వెనక కుట్ర కోణం దాగి ఉంది. వంశీ అరెస్ట్ కేవలం భువనేశ్వరిని దూషించాడనో లేదంటే లోకేష్ని దూషించాడనో అని చెప్పి బిహైండ్ ఆ స్టోరీని పెట్టుకొని ఆన్ స్క్రీన్ ఏదో దళితుడిని కిడ్నాప్ చేశాడు, తగలబడినటువంటి ఆఫీస్ను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇదంతా కక్ష సాధింపు రాజకీయం, కక్ష సాధింపు అరెస్ట్ అంటున్నాను. నిజంగా ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వంశీని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు వంశీని పరామర్శించడానికి వచ్చినప్పుడు జైలు దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని కూడా సువివరంగా తెలియజేశాడు ఆయన. అందులో ఒక ప్రధానమైనటువంటి పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయ్యాడు. ఏం మిస్ అయ్యాడు? అసలు కిడ్నాప్ వ్యవహారం గురించి ఆయన ఏం మాట్లాడలా. మిగతా అన్ని పాయింట్లు వంశీ అరెస్ట్ అక్రమం అన్నాడు, లేదంటే ఈ మగాళ్ళ వర్ణాల అందాలన్నీ కూడా వర్ణించాడు, ఇవన్నీ జరిగినాయి, బట్టలు ఉప్పుతానన్నాడు. కానీ అక్కడ ప్రధానంగా అరెస్ట్ దేని మీద జరిగింది? సత్యవర్ధన్ అనే ఒక దళిత యువకుడిని వీళ్ళు ఏ విధంగా అయితే కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేశాడు. కాబట్టి వంశీ మీద కేసు నమోదై అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిది పెత్తందారి మనస్తత్వం. ఖచ్చితంగా ఈ రోజు కాదు, గతంలో కూడా ఎప్పుడు కూడా దళితులకి అన్యాయం జరిగినప్పుడు ఆయన ప్రశ్నించలా. డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగాడండి. మాస్క్ అడిగిన పాపానికి ఆయన పిచ్చివాడిని చేసి చంపేశారు. తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీకి వత్తాసు పలికాడు, కానీ కనీసం ఆ డ్రైవర్ కుటుంబాన్ని పిలిచైనా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇవన్నీ ఉదాహరణలు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి కొన్న పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఖచ్చితంగా వంశీని కూడా వెనకేసి రావడానికి ఇదే ప్రధానమైన కారణం అని మేము భావిస్తా ఉన్నాం. మేమే కాదు, ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ప్రధానంగా ప్రజలు గమనించుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ప్రజల సమస్యల మీద, రైతుల సమస్యల మీద రోడ్డు మీదకి వచ్చాడా, లేదా వాళ్ళు పిలిపించుకుని మాట్లాడా? ఇదైతే ఫస్ట్ అసలు వంశీ అంశాన్ని తీసుకుంటే అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన ఎలాంటి దాడి జరగలేదు, కావాలనే వీళ్ళంతా కూడా సృష్టిస్తున్నటువంటి ఒక అభూత కల్పన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అదే నిజమైతే మరి గన్నవరంలో ఈ విధంగా మంటలు చెలరేగాయి, దాడులు చేశారని చెప్పి టీడీపీ ఆరోపిస్తూ చూపించినటువంటి కొన్ని ఆధారాలు ఎక్కడివి? నిజంగా అది గన్నవరం పార్టీ ఆఫీస్ లో జరిగినటువంటి అంశం కాదా? గన్నవరం ప్రజల కళ్ళ ముందు ఇవాళకి కూడా ఆ దాడి తాలూకు దృశ్యాల జ్ఞాపకాలు మెదులుతూనే ఉన్నాయి. ఆ రోజు చూసుకున్నట్లయితే ఎవరైతే మా పార్టీ నాయకుడు పట్టాభి అనే వ్యక్తిని టార్గెట్ చేయాలి, ఆయన ట్రాప్ చేసి అక్కడ ఇరికించాలనే ఉద్దేశంతో వంశీ మనుషులు రెచ్చగొట్టి ఆ రోజు దాడికి పాల్పడినట్టు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. అక్కడ గన్నవరానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు కోనేరు సందీప్ గారి కారును తగలబెట్టేశారు. వైసీపీ నాయకులు 5 లీటర్ల పెట్రోల్ పోసి కారు తగలబెట్టినటువంటి ఘటన ఇవాళకి కూడా గన్నవరంలో ప్రజలందరి కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఆ రోజు వచ్చి పార్టీ ఆఫీస్ లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం కానివ్వండి, మహిళా నాయకుల్ని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేశారు. ఇది జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 2 మహిళా నాయకురాలని అరెస్ట్ చేసి తీసుకెళ్లి మంగినపూడి దగ్గర అవతల ఎక్కడో పోలీస్ క్యాంపులో అర్ధరాత్రుల పూట వాళ్ళందరినీ నిర్బంధిస్తే మా నాయకులు వెళ్ళి అక్కడ వాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగంతో పరిపాలించిన నాటి ఘటన
గన్నవరం నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా గుర్తుంది కాబట్టి మరి వెంకట్రావు భారీ మెజార్టీతో గెలిచాడు. లేదంటే 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వంశీ అంత పరాజయం ఎందుకు పొందుతాడు? అతను చేయనటువంటి అక్రమం లేదు, చేయనటువంటి అవినీతి లేదు. కొండల గుట్టల దగ్గర నుంచి, చెరువులో ఉన్న మట్టి దగ్గర నుంచి, మీరు ఏది చూసుకుని లైన్మెన్ ఉద్యోగాల దగ్గర నుంచి అన్నిటినీ కూడా అమ్ముకుని మరి స్వలాభం కోసం అక్రమార్జన చేసినటువంటి వ్యక్తి, పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడి చేసినటువంటి వ్యక్తి, తల్లి సమానరాలైనటువంటి భువనేశ్వర్ గారి వ్యక్తిత్వ హననం చేసినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి కళ్ళమట్టి నీళ్లకి కారణమైనటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోరే. కాబట్టి ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. ఈ రోజు కూడా మేము అరెస్ట్ చేసామంటే కక్ష సాధింపు కాదు, ఇది ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసాం. నిజంగా సాక్ష్యాధారాలు కనుక లేకపోయి ఉంటే కోర్టులో మీరు బెయిల్ వేసారు, బెయిల్ వచ్చేసేది కదా. అరెస్ట్ చేసిన రోజు బెయిల్ వచ్చేది. అంటే పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి రిమాండ్కి వెళ్ళారు. ఎవడు చేసినటువంటి పాపం వాడు అనుభవించక తప్పదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత మంది అక్రమార్కులు జైలుకి వెళ్తారని కూడా తెలియజేస్తాం. అయితే దీనికి సంబంధించి దానికి ముందు ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి కానీ, లేదంటే మొన్నటి వరకు జరిగినటువంటి కార్పొరేటర్ ఎలక్షన్స్ సంబంధించి కానీ, వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టుకున్నటువంటి కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ 2.0 చూడబోతా ఉన్నారు మరికొద్ది రోజుల్లో. ఇప్పటి వరకు జగన్ 1.0 అయిపోయింది, జగన్ 2.0 చూడబోతా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని మాటలు వైఎస్ఆర్సీపీ నాయకులు కొత్త నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒకటండి, రాష్ట్రం అంతా కూడా ఒక జోక్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్ 2.1 చూడబోతా ఉన్నారని చెప్పాడంట. వెంటనే మా 2-3 రోజులకి విజయవాడలో ఉన్న కార్పొరేటర్లందరినీ కూడా మా పెద్ద వాలంటీర్ తీసుకెళ్లి మీటింగ్ పెట్టాడు. అందులో కార్పొరేటర్ కొద్దిగా ఉత్సాహంతో లేసి అన్న జగన్ 2.0 ఎప్పటి నుంచి అన్న అంటే గట్టిగా ఫిబ్రవరి 30 అని లేసి వెళ్ళిపోయాడంట. అంటే ఫిబ్రవరి 30 వచ్చేది లేదు, ఈయన 2.0 వచ్చేది లేదని ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి 2.0 రావాలంటే ఏం రావాలి? జగన్ 2.0 జైల్లో రావాలి. ఆల్రెడీ 6093 ఖైదీగా ముద్ర వేసుకున్నటువంటి నువ్వు మళ్ళీ జైలుకి వెళ్తే జగన్ 2.0 అవుద్ది. ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు తప్ప నువ్వేదో ఇప్పటికే అసలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి 19 దాకా ఆనాడు పోరాటం చేసిందే లేదు. ఏదో అదృష్టం బాగుండి లేదంటే మాకు అదృష్టం బాగోలేక 2019లో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను విశ్వరూపాన్ని చూసినటువంటి ప్రజలు మళ్ళీ పార్టీని గానీ ఆ నాయకుడిని గానీ ఎన్నుకునే పరిస్థితి అయితే లేదు. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా అనవసరం అని ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టల ద్వారా, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా ఆ నిర్ణయం సరైనదే అని ప్రజలందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి రేపటి రోజున ఆ 11 సీట్లలో ఏ ఒక్క సీటు మిగులుతుందనే ఆశాభావం కూడా ప్రజలైతే వ్యక్తం చేయట్లా. అయితే 2019 నుంచి 2024 వరకు కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కానీ అనేక సార్లు వారు వాడినటువంటి పరుష పదజాలం కానీ, లేదంటే వాళ్ళు వేసినటువంటి ఆరోపణలు కానీ, వాళ్ళు చేసినటువంటి దాడులు కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని కేవలం 11 సీట్లకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆ పార్టీని కూర్చోబెట్టినప్పటికీ నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అధికారులని, నాయకుల్ని రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈసారి గుడ్డ లోటు తీసుకొడతాం, మా బొచ్చు కూడా బేకలేరు అంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరొకసారి అదే పదజాలాన్ని, అదే మాటల్ని చూపిస్తానని ఎలా తీసుకుంటారు? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులతో కూడిన ఒక సభలో నా వెంట్రుకు కూడా పీకలేరు అని మాట్లాడితే ప్రజలు అనుకున్నారు నీ వెంట్రుకు ఏంటయా, త్వరలో నీ పదవే పీకేస్తాం అనుకున్నారు. పీక్కు ఇంట్లో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నాడు, బట్టలు ఓడదీస్తా అని చెప్తా ఉన్నాడు. నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నువ్వు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే బట్టలు ఓడదీసి చేస్తామని చెప్పి నువ్వేదైతే చెప్తా ఉన్నావో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా తలుచుకుంటే వీళ్ళందరూ బట్టలు ఓడదీయడం పెద్ద విషయం అండి. కానీ ఆయన ఆ పని చేయడు. ఎందుకంటే చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి వీళ్ళు అదృష్టవంతులు. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనుక తను సహనం పాటించకపోతే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు గారు సహనం పాటిస్తూ కార్యకర్తలందరినీ కూడా అదుపు చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అసలు ఈ బట్టలోడ తీసే ఫ్యాంటసీ అంటే మాకు అర్థం కాదు. ఒక ఆయనేమో బట్టలోడ తీసేస్తానంటాడు, ఒక ఆయన ప్యాంట్ ఓడ తీసేస్తానంటాడు, ఒకడు గంట అంటాడు, ఇంకొకటి అరగంట అంటాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఇంత, లేదా వీళ్ళ పార్టీ నాయకులందరూ ఇంతేనా అనేది ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. అయితే ఒకటి, ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలకు తావులేదు. ఏంటండి ఎవరిని బట్టలు తీస్తాడు ఆయన? ఏంటి అసలు నువ్వు బెదిరిస్తే నువ్వు కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి. నువ్వు వాడి బట్టలు తీస్తాం, వీడి బట్టలు తీస్తాం అంటే ప్రజలను చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా రేపు 11 సీట్లు కూడా విప్పేసి వీళ్ళని ఇంటికే పరిమితం చేసే రోజు కూడా తొందరలోనే రాబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే నిన్నటి రోజున ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్లో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హడావిడిని కాస్త గమనిస్తే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో రైతులను పెట్టినటువంటి ఇబ్బందులు కానీ, అమరావతి రైతులకు సంబంధించి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రైతులకు సంబంధించి కానీ, ఆర్బీకే కేంద్రాల ద్వారా జరిగినటువంటి లొసుగులు, వీటన్నిటి ద్వారా రైతులకు ఎంత అన్యాయం జరిగిందనేది పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే రైతులను ముంచేసింది, ఆర్బీకే కేంద్రాలను నిర్వీర్యం చేసి రైతుల భవిష్యత్తును ముంచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, రైతులకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే ఎన్నికల నిబంధనలను కూడా
ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏం చెప్తుంది? అంటే ఎన్నికల నిబంధనలే కాదండి, వీళ్ళకి రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ పట్ల, ఎన్నికల కమిషన్ పట్ల గౌరవం లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. గతంలో మనం చూసాం ఏ విధంగా అయితే కోర్టుల పట్ల గౌరవం లేకుండా ఇష్టానుసారంగా జడ్జిల మీద ఉత్తరాలు రాసి కోర్టు ధిక్కరణలో పాల్పడినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఒక సింపుల్ ఉదాహరణ ఏంటంటే, గతంలో విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు, చంద్రబాబు నాయుడు గారికి అక్రమాస్తులు కలిగి ఉన్నారని చెప్పి కోర్టులో కేసు వేస్తే సరైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి మీరు కేసు వాపస్ తీసుకోండి అని కోర్టు చెప్పి కేసు కొట్టివేస్తే తెల్లారి సాక్షిలో వచ్చిన బ్యానర్ హెడ్డింగ్ విజయమ్మకు దక్కని న్యాయం. ఇది కోర్టు ధిక్కరణే. అంటే వీళ్ళకి న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు, ఎన్నికల సంఘం అన్నా గౌరవం లేదు. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ అప్లై చేశారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మీరు పర్యటనకి వెళ్ళటానికి కుదరదు అని చెప్పినా కూడా వినకుండా పర్యటనకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వాస్తవాలు ప్రజలు గమనించాలి. ఒకటండి, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి 2019కి 20,000 పైచిలకు రూపాయలు మేము మద్దతు ధర కల్పించడం జరిగింది రైతులకు, మిర్చి రైతులకి. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 14,000 ఉన్న రేటు ఉన్నప్పటికీ కూడా 7,000 మినిమం సేల్ ప్రైస్ ఇచ్చావు. అంటే ఇది దళారీలని లబ్ధి చేకూర్చడానికి తప్ప రైతులను లబ్ధి చేకూర్చడానికి ఏం కాదు. ఇక్కడ కూడా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి పెత్తందారి మనస్తత్వం. కాకపోతే ఇవన్నీ కప్పిపెట్టేసి జనాలు అంటే పాత విషయాలు మర్చిపోతారు కాబట్టి మనం ఏది చెప్తే అదే చెల్లుబాటు అవుతుందనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మాట్లాడటం అనేది నిజంగా హాస్యాస్పదం. అదే విధంగా నిన్న చూసుకున్నట్లయితే గుంటూరులో ఒక్కళ్ళైనా రైతులు ఉన్నారా? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరినీ కూడా చెదరగొట్టి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వారు సరుకు తెచ్చుకుంటే సరుకులో కూడా 2-3 బస్తాలు దొంగలించి. అవన్నీ నిజమా లేదంటే టీడీపీ 8 నుంచి 10 బస్తాల మిరపకాయలు పోయాయని కొన్ని పర్సులు కూడా దొంగిలించబడ్డాయి. నాకు తెలిసినటువంటి ఒక రైతు చెప్పినటువంటి మాట ఏంటంటే, వీళ్ళు లోడ్ తీసుకెళ్లారు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది చిల్లర దొంగల వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకొని, అంటే వాళ్ళని కూడా ఏం అనలేము, ఆ పార్టీ అటువంటిది కాబట్టి ఏంటంటే వాళ్ళు వచ్చి 2-3 బస్తాలు లాక్కుపోయారు. ఇవన్నీ నిజంగా జరిగినటువంటి వాస్తవాలు. అయితే ఇక్కడ కొంతమంది మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఆయన నిజమైన అభిమానులు కొంతమంది వస్తే తన సెక్యూరిటీతో పిడిగుద్దులు గుడ్డిచ్చాడు. అంటే ఇతను ప్రజల్ని కలిసే ఉద్దేశం ఇతనికి లేదు, కేవలం మీడియా ముందు షో ఆఫ్ చేయడానికి మాత్రమే నన్ను జరిగినటువంటి పర్యటన ఉంది అనేది మనకి కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాధారాలతో సహా టీవీలో కనబడతా ఉంది. ఈ నాయకులకి ఎవరికి కూడా ప్రజల పట్ల ప్రేమ కాదు, ఉనికి చాటుకోవాలనే ఉత్సుకత తప్ప ప్రజల మంచి చెడు గురించి ఆలోచించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు అనేది గత 5 సంవత్సరాల్లో మనకి స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. గత 8 నెలలుగా తీసుకుంటే ఇప్పటి వరకు గత నెలన్నర నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది రాష్ట్రంలో. దానికి ముందు గత 6 నెలలుగా ప్రజా సమస్యలపైన కానీ లేదంటే ప్రజల తరపున కానీ కనీసం ప్రజల్లోకి రోడ్డుపైకి రానటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడో లండన్ వెళ్తున్నటువంటి పరిస్థితులు, ఢిల్లీలో పర్యటనలు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇప్పుడు మిర్చి రైతులకు అండగా నిలబడతాను అని రావాల్సినటువంటి అవసరం కానీ అలాంటి పరిస్థితులు కానీ రాష్ట్రంలో ఉన్నాయా? అంటే ఇక్కడ ఒకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అసలు ఎప్పుడు వచ్చాడు ప్రజల్లోకి? అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత అతను రాలేదు. అయితే సహజంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ నిరసనలకి కానీ పిలుపునిస్తే ఖచ్చితంగా ఆ రోజు ఆ నిరసన చేసి తీరుతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనల్ని నెలకోసారి వాయిదా వేసుకుంటా ఉంటారనమాట. ఎందుకు అంటే అసలు అక్కడ నిరసన తెలియజేసే అంత పరిస్థితులు లేవు, ప్రజలు అంత ఇబ్బంది పట్ల. వీళ్ళు కనుక ఆ పర్టికులర్ డేట్కి ఏదైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నిరసన తెలియజేస్తే ప్రజలు వచ్చి వాళ్ళని కొడతారు. కాబట్టి ఏంటి వీళ్ళు నిరసనలు వాయిదా వేసుకుంటూ అదేమంటే మా నాయకుడు లండన్లో ఉన్నాడు, మా నాయకుడు బెంగళూరులో ఉన్నాడు, మా నాయకుడు ఆంధ్రాలో లేడు, ఇవన్నీ చెప్పుకుంటా ఉంటారు. వీటన్నిటి కారణంగానే ఇవన్నీ కూడా వాయిదాలు పడతా వచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఏంటంటే ఎవరో పెద్ద మనిషి సలహా ఇచ్చాయంట, బాబు నువ్వు జనంలోకి వెళ్ళి కూడా 8 నెలలు అయిపోయింది, ఇక నిన్ను మర్చిపోతారు, నువ్వు వెళ్తే ఎవరయ్యా నువ్వు అంటారు, కాబట్టి అప్పుడప్పుడన్నా వెళ్ళి రికార్డెడ్ ప్రెస్ మీట్లు కాకుండా లైవ్ లో జనాల దగ్గర ఏదో ఒకటి మాట్లాడరా అంటే మొన్న వైస్ అనేదో మాట్లాడాడు. అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తికి వైస్ చైర్మన్ అనే పదం పలకటం రాకపోవడం అనేది నిజంగా విచిత్రం. ఎందుకంటే ఇతను రాజకీయాల పట్ల ఆపేక్షతో, రాజకీయాల పట్ల ఒక అవగాహనతో, ఒక ఇంట్రెస్ట్తో రాలేదు, కేవలం డబ్బు సంపాదించుకోవాలి, అధికారాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో వచ్చాడు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతా ఉంది. లేకపోతే ఆ వైస్ ఏంటండి, వైస్ చైర్మన్ అని పలకటం కూడా రానటువంటి వ్యక్తివి నువ్వు అసలు ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని పాలించావంటే నిజంగా మాకు బాధేస్తా ఉందయా. కాబట్టి ఇటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చివరిగా ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలి అనుకుని ఉంటే మీరు అన్నట్లుగానే భువనేశ్వర్ గారిని తిట్టిన కేసులోనో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసులోనో ఇలాంటి ఏదో ఒక కక్ష సాధింపు రాజకీయంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ కేవలం ఒక దళితుడిని కిడ్నాప్ చేశారని చెప్పి దళితుడిని బెదిరించి కేసును
వాపస్ తీసుకునేలా చేశారు, కోర్టు ఆవరణంలో నుంచి దళితుని కిడ్నాప్ చేశారని చెప్పి వంశీని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ నిన్న గుంటూరు మిర్చి యార్డ్లో చూస్తే మాజీ ఎంపీ నందిగామ సురేష్, ఒక దళిత పార్లమెంట్ సభ్యుడైనటువంటి అతని పైన జగన్మోహన్ రెడ్డి యొక్క పర్సనల్ సిబ్బంది ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా కొట్టారనే విజువల్స్ ని మనం బయటకు వచ్చినటువంటి కొన్ని వీడియోలో చూసాం కదా. అంటే ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఎందుకు దళిత సమాజానికి జగన్మోహన్ రెడ్డి దళితులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత, లేదంటే తెలుగుదేశం పార్టీ దళితులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎందుకు కనిపించట్లేదు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దళితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన ఉంటుంది అంటల్లో ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ఏదైతే సత్యవర్ధన్ కేసులోనే మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏమో పెత్తందారు పక్కన ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఏమో దళిత సోదరుడు పక్కన ఉంది. బాబు డ్రైవర్ విషయంలో మనం చూసుకున్నట్లయితే అతన్ని చంపి, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో పెత్తందారైన ఎమ్మెల్సీ పక్కన ఉంది, తెలుగుదేశం పార్టీ ఏమో ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబంతో ఉంది. మరి డాక్టర్ సుధాకర్ విషయంలో చూసుకున్నట్లయితే మాస్క్ అడిగిన పాపానికి అతను పిచ్చివాడిని చేసేసారు, మాస్క్ అడిగిన పాపానికి అతను చంపేశారు. ఈ రోజు మా పార్టీయే కదా, గతంలో కూడా అతను డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ఇక్కడ రాష్ట్రంలో ఇది ఒకటి, నేను ఈ మచ్చుకి ఒక 2-3 ఉదాహరణలు చెప్పా కానీ ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఇటువంటి దారుణమైన ఉదంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ప్రతి సమయంలో కూడా పెత్తందారుల పక్షానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, దళితుల పక్షానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండమని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, వీటన్నిటినీ ప్రజలు గమనించారు కాబట్టి 164 సీట్లతో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి, కూటమిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసింది ఈ రాష్ట్రం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పద్ధతిని మార్చుకోవాలని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని తేల్చారు ప్రజలు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావని తేల్చారు ప్రజలు. జరిగిన కాన్వాయ్ విజువల్స్ లో మనం గమనిస్తే ఒక పక్కేమో పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఒక పక్కేమో కొడాలి నాని ఉన్నాడు. కనీసం ఆయన కలవడానికి వెళ్ళినందుకు నందిగామ సురేష్ ని చొక్కా పట్టుకొని నెట్టినటువంటి పరిస్థితి, చొక్కా పట్టుకొని ఆయన కొట్టినటువంటి పరిస్థితి. దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన నందిగం సురేష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో సరే చూద్దాం మా నాయకుడు మా జిల్లాకు వచ్చాడని వెళ్తే సెక్యూరిటీ సిబ్బంది ఇష్టం వచ్చినట్టుగా తోసేసి నెట్టివేస్తూ గుద్దుతా ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? నా మనిషి సురేష్ ఎందుకు కొడతా ఉన్నారని చెప్పి వారించి ఆపాలి. చిరునవ్వులు చిందిస్తున్నాడు అక్కడ కూడా. మాకు అర్థం కాని విషయం అదే. అంటే తన సొంత పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడి మీద చేయి వేస్తా ఉంటే అక్కడ కూడా ఈ చిక్కటి చిరునవ్వులు చిందిస్తా ఈ పెద్ద మనిషి ఆనందం పొందుతా ఉన్నా అంటే ఇది ప్రజలు అనుకుంటా ఉన్నారు, ఇది మానసిక రోగంలో ఇది ఒక వేరే స్టేజ్ అని కూడా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇక ఇంతకు మించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడాలన్నా కూడా కొత్తగా ఏమన్నా పదాలు రాసు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పదాలు ఏవి కూడా వీళ్ళని వర్ణించడానికి సరిపో. కొత్తగా ఒక పదాలు రాసుకుని దాన్ని డిక్షనరీ రాసుకుని ప్రెస్ ముందు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు, పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. చివరిగా దర్శిత్, నువ్వు మాట్లాడిన దాంట్లో ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు నన్ను కానీ, వంశీని కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ని కానీ వీళ్ళందరినీ టచ్ చేసి చూడు, మేమంటే ఏంటో చూపిస్తామని చెప్పి మాట్లాడినటువంటి కొడాలి నాని ఎందుకు కనీసం వంశీకి సపోర్ట్గా ఒక చిన్న నిరసన తెలియజేయట్లేదు? వంశీకి సపోర్ట్గా ఎందుకు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టట్లేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతూ ఉంటే పక్కన ఒక బొమ్మలాగా ఉంచున్నాడు తప్పితే వంశీకి సపోర్ట్గా ఎందుకని కొడాలి నాని ఎలాంటి కార్యక్రమం, ఎలాంటి పనులు ఎందుకు చేయట్లేదు? అంటే నిన్న ఒక విలేకరిట్టాగా వెళ్ళి అడిగితే చెప్పాడు కదా, ఏంటంటే మీరు గతంలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, బాగా మాట్లాడతాం అంటే అదే బూతులు బాగా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఏంటి అసలు ఎక్కడ కనిపించట్లేదు అంటే ఏం చెప్పాడు? ప్రభుత్వంలో లేం కదా, మా ఉద్యోగాలు పీకేశారు కదా అని మాట్లాడావు కదా. ఈ సందర్భం కొడాలని కూడా ఒకటే అడుగుతా ఉన్నాం. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, 2019 నుంచి 24 వరకు మేము ప్రతిపక్షంలో ఉంటే ఆనాడు ప్రజల కోసం మీ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము పోరాడాం. ఆనాడు మేము అధికారంలో లేమే, మరి మేము ఎక్కడ ఇంట్లో దాక్కోలేదే. అంటే మీరందరూ కూడా కేవలం అధికారం కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నారనేది అక్కడ స్పష్టం అవుతా ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మా ఉద్యోగం బీకేశారు అన్నాడు. అసలు రాజకీయం అంటేనే ప్రజాసేవ, ప్రజాసేవను కూడా ఉద్యోగంగా భావించే ఇలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం మన వ్యవస్థలు ఇలాగే ఉంటాయి. కాబట్టి గుడివాడ ప్రజలు ఇప్పటికే గ్రహించారు, నీకు ఉద్యోగం కాదు కదా, నీకు అసలు ఎటువంటి సామాజిక సేవ చేసే అర్హత కూడా లేదు, నువ్వు దయచేసి నువ్వు మీ ఇంటికి పరిమితం అని ఇంటికి పరిమితం చేశారు. ఇక రాబోయే రోజుల్లో కూడా రాజకీయ సన్యాసం తీసుకుని నువ్వు ఇంట్లో ఉండటమే మంచి. అదేవిధంగా ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, గతంలో చెప్పావు కదా కొడాలని, నువ్వు చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి తెలుగుదేశం అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. అసలు నీకు రాజకీయాలతో ఏం పని? బుట్లు దుడుస్తానన్న అని కూడా అన్నాడు. నీకు రాజకీయాలతో ఏం పని? నువ్వు రాజకీయం ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? నువ్వు మళ్ళీ రాజకీయ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటా ఉన్నావు? అంటే నీ సొంత మాట మీదే నువ్వు నిలబడలేనటువంటి వ్యక్తివి ఈరోజు జనాలను వదిలేస్తావు. అంటే ఆ గుడివాడ ప్రజలను పిచ్చాడు అంటున్నా. 20 ఏళ్ళు పాప వాళ్ళని అమాయకులను చేసి ఆడుకున్నావు. ఈ రోజు వాళ్ళు తెలుసుకున్నారు. ఇక ప్రజలు పిచ్చాళ్ళే రోజులు పోయినాయి. ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన గుణపాఠం త్వరలో చెప్తారు. ఖచ్చితంగా కొడాలి నాని కూడా అతను చేసిన అక్రమాలకి చెరసాల వాసుడు అవటం తథ్యం అని కూడా ప్రజలు భావిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.